గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వైకే న్యూస్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లో ఉన్న అప్డేట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి వెళ్తే పెట్రోల్ డీజిల్పై బాదురాన్ని మెయిన్ హెడ్లైన్స్లో ఇచ్చారు. లీటర్కు ₹3 చొప్పున 4 ఏళ్ల తర్వాత పెరిగిన ధర, కిలోకు ₹2 పెరిగిన సిఎన్జి, ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం, ప్రధాని మోడీ తప్పనకు ప్రజల మూల్యం, రాహుల్ గాంధీ అన్నట్టుగా ఇది ప్రధాన వార్త ప్రచురించారు. అలాగే 2025లోనూ నీట్ లీక్ నిందితుడు మంగిలాల్ కుటుంబంలో 5గురికి గత ఏడాది నీటిలో మంచి మార్కులు, యావరేజ్ రికార్డు ఉన్నవారికి లాస్ట్ వీక్ జరిగినటువంటి నీట్ పేపర్ అయితే లీక్ అయింది. దాని గురించి ప్రధాన వార్త ప్రచురించారు. నిందితుడు మంగిలాల్ కుటుంబంలో 5గురికి గత ఏడాది నీటిలో మంచి మార్కులు, యావరేజ్ రికార్డు ఉన్న వారికి కూడా ప్రభుత్వ వైద్య కళాశాలలో సీట్లు. ప్రశ్నాపత్రం లీక్ కావడం కారణమనే సందేహాలు. ప్రశ్నాపత్రం లీకేజీ సూత్రధారి నీట్ కమిటీ సభ్యుడే. పూణేలో కులకర్ణి అరెస్ట్ చేసిన సిబిఐ అధికారులు. నీట్ రద్దుతో మరో విద్యార్థిని ఆత్మహత్య అన్న ఇంకో వార్త అయితే ప్రచురించారు. తర్వాత ప్రధానంగా నిన్న పుట్టపర్తిలో జరిగినటువంటి కార్యక్రమం. ఏపీ అంటే అడ్వాన్స్డ్ ఆంధ్రప్రదేశ్, దేశానికి రోల్ మోడల్గా రక్షణ కవచం. రాజ్నాథ్ సింగ్ నిన్న రక్షణ విమానాల తయారీ పరిశ్రమని పుట్టపర్తి జిల్లాలో ప్రారంభించారు. అలాగే దానికి సంబంధించింది దేశానికి చంద్రబాబుతో కలిసి పుట్టపర్తిలో ఎంఎస్ఎంఈ ప్రాజెక్టు భూమి పూజ, డిఫెన్స్ డ్రోన్ ప్రాజెక్టులతో శంకుస్థాపన. మన రక్షణ చరిత్రలో చారిత్రాత్మక అధ్యాయం, దేశ భద్రతకు ఇతర దేశాలపై ఆధారపడలేం, దార్శనికుడు చంద్రబాబు అంటూ ఇదొక హైలైట్ న్యూస్ చేశారు. తర్వాత ఇంకో హైలైట్ న్యూస్ చూసుకుంటే నెల్లూరులో ఏదైతే మహానాడుకు ప్లాన్ చేశారో దాన్ని చంద్రబాబు క్యాన్సిల్ చేసి ఆన్లైన్ మహానాడుగా ప్లాన్ చేశారు. ఇదొక పెద్ద వార్తగా చెప్పుకోవచ్చు. యుద్ధ పరిస్థితుల్లో పొదుపు మంత్రం. మోడీ ఏదైతే పొదుపు మంత్రం పాటిస్తున్నారో ఆ పొదుపు మంత్రం మహానాడు జరిగే నిర్వహణలో కూడా చేస్తున్నారు. 5 కోట్ల వరకు ఇంధన ఆదా, 27-28న హైబ్రిడ్ విధానంలో నిర్వహణ. పార్టీ కేంద్ర కార్యాలయంలో పొలిట్ బ్యూరో, కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు. నియోజకవర్గాల నుంచి ఆన్లైన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు. 1848 కష్టాల పరిధిలో నేతలు వర్చువల్గానే. ఇప్పటికే నెల్లూరులో మొదలైన ఏర్పాట్లు. ఈసారి భారీగా నిర్వహించాలని నిర్ణయం. 10,000కు పైగా వాహనాలు వచ్చే అవకాశం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది సరికాదనే మార్పు. ముందస్తుగా అయితే ఏదైతే నెల్లూరులో భారీ ఎత్తున ప్లాన్ చేశారో తర్వాత మోడీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మహానాడును కూడా ఆన్లైన్లో నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు. దీంట్లో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలోనే వర్చువల్గా అందరూ స్పీచ్లు ఇచ్చే కార్యక్రమం ఉంది. తర్వాత నిన్న పొదుపు చర్యలో భాగంగా నిమ్మల రామానాయుడు సైకిల్ పైన వస్తున్న వార్త అయితే ప్రచురించారు. తర్వాత నెల రోజుల విశ్రాంతి తర్వాత నిన్న పవన్ కళ్యాణ్ ప్రజల మధ్యలోకి వచ్చారు. తర్వాత నిన్న జనసేన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. త్రికరణ శుద్ధితో మద్దతు ఇస్తా, కూటమిలో ఉన్నవి చిన్న చిన్న సమస్యలు, ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను. ముఖ్యంగా జన సైనికులను ఉద్దేశించి ముఖ్యంగా ప్రసంగించారు. మీ ఆత్మగౌరవానికి ఎటువంటి భంగం కలగనివ్వను, మీకు ఎటువంటి అవమానం జరగనివ్వని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యంగా ప్రసంగించారు. పదవుల కోసం కాదు, ప్రజల కోసమే కూటమిలోకి, జనసేనలోకి లక్ష్యదళ్, కార్యనిర్వాహక దళ్, పరిపాలక దళ్. ఏపీని తమిళనాడుతో పోల్చొద్దు. ఉద్యమ సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మనం సోషల్ మీడియాలో కూడా చూసాం, చాలామంది విజయ్ పార్టీకి పెట్టి గెలిచాడు కానీ పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఓడిపోయారు అని దానిపైన కూడా నిన్న పవన్ కళ్యాణ్ జన సైనికులను ఉద్దేశించి మాట్లాడారు. తర్వాత డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటన గురించి అయితే ఒక వార్త ప్రచురించారు. అమెరికా క్షీణిస్తున్న దేశం ట్రంప్తో చెప్పిన చైనా అధ్యక్షుడు. సోషల్ మీడియాలో స్వయంగా వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు. గత బైడెన్ పాలనలో అమెరికా నిజంగానే క్షీణించిందన్న ట్రంప్. తన పాలనలో అద్భుతాలు చేశానని గొప్పలు. చైనాలో ముగిసిన పర్యటన అమెరికా మీడియాకు అవమానాలు. అధ్యక్షుడి భద్రతా సిబ్బంది కూడా కట్టడి చేసిన చైనా. ఇదైతే ముందుగా చెప్పుకోవచ్చు. ఎక్కడికి ఇంకా అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్ళా కానీ అక్కడ ఉండే పరిస్థితులు మొత్తం అమెరికా భద్రతా వలయంలోకి వెళ్ళిపోతుంది. కానీ చైనాలో మాత్రం పూర్తిగా వ్యతిరేకంగా జరిగింది. సో అమెరికా భద్రతనే వాళ్ళు ఆపగలిగారు. ముఖ్యంగా అదొక న్యూస్ ఉంది. తర్వాత అజిత్ దోవల్ గురించి, బొద్దింకల్లా వ్యవస్థపై దాడి చేస్తున్నారు కొందరు నిరుద్యోగులు, సోషల్ మీడియా ఆర్టీఐ కార్యకర్తలా మారుతున్నారు. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం అన్నట్టు అదొక న్యూస్ ఉంది. తర్వాత లోపల పేజీలోకి వెళ్తే బంగారం చోరీలో బండారం, ఉపాధి ముసుగులో నగరంలో రెక్కీలు, ఒంటరిగా ఉన్న ఇళ్లలో కేర్ టేకర్గా కొన్ని రోజులు. బంగారం పెరుగుతున్న వ్యవస్థలో ముందు దొంగతనాలు కూడా అంతే పెరుగుతున్నాయి. ఉపాధి ముసుగులో నగరంలో రెక్కీలు, ఒంటరిగా ఉన్న వారి ఇళ్లలో
కేర్ టేకర్గా కొన్ని రోజులు పనిచేసి ఇల్లంతా పరిశీలన, ఆ తర్వాత బంగారం చోరీ అన్నట్టుగా డిస్ట్రిక్ట్ న్యూస్లో రాశారు. తర్వాత పొదుపునకు నో వెహికల్ డేలో ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజాప్రతినిధులు రైట్గా నో సైకిల్ డే అనేది ఏదైతే దాన్ని ప్రచురించారో దానిపైన చేశారు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ప్రతినిధులు శుక్రవారం నో వెహికల్ డేను పాటించారు. కార్ల క్యాన్వాయ్ను వదిలి బస్సు సైకిల్పై ప్రయాణించారు. ఈ చర్యలతో ప్రజలు మరింత దగ్గరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్ల క్యాన్వాయ్ తగ్గించుకోవడంతో ప్రతి శుక్రవారం నో వెహికల్ డే పిలుపునివ్వడంతో ఉమ్మడి కృష్ణాకు చెందిన కొందరు ప్రజాప్రతినిధులు మొదటి రోజు సైకిల్ పైన రావటాన్ని వేశారు. రైట్గా బందరులో సైకిల్పై ప్రజా దర్బార్కు వెళ్తున్న మంత్రి కొల్లు రవీంద్ర అంటూ ఒక ఆర్టికల్ రాశారు. నిన్న చాలా ప్రజాప్రతినిధులు బస్సులో కూడా వెళ్తున్న ప్రజా దర్బార్కు ఆర్టీసీ బస్సులో వెళ్తున్న ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య. రైట్, పొదుపు మంత్రంలో భాగంగా గవర్నమెంట్ చెందినటువంటి మంత్రులు నో వెహికల్ డే ఫ్రైడే రోజు నో వెహికల్ డే కార్యక్రమంలో సైకిల్ పైన బస్సుల పైన ప్రయాణించారు. ఆ వార్త చూస్తున్నాం. తర్వాత అదుపు తప్పిన ముదుపు విద్యుత్ ఉద్యోగుల కోఆపరేటివ్ సొసైటీలో 30 కోట్ల గోల్మాల్. గడువు దాటిన డిపాజిట్లు చెల్లింపులకు పత్తాలైన సొసైటీ సభ్యులు బాండ్లు తీసుకురండి పరిష్కరిస్తామని పిలిపించిన పాలకవర్గం. బాధితులు వచ్చాక పత్తా లేకుండా పోయిన పాలకవర్గ సభ్యులు సొసైటీలో బాధితుల సమావేశం, సీఎంను కలవాలని నిర్ణయం. రైట్గా విద్యుత్ కోఆపరేటివ్ సొసైటీలో 30 కోట్ల గోల్మాల్ జరిగిందన్న న్యూస్ ఒకటైతే ప్రధానంగా ప్రచురించారు. తర్వాత 20 మెడికల్ షాప్స్ అన్ని బంద్. మనం నిన్న కూడా చూసాం. దానికి సంబంధించిన వార్త కృష్ణా జిల్లా ఫార్మా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మెడికల్ వ్యాపారం, ఆన్లైన్లో మెడికల్ వ్యాపారం బాగా పెరిగిపోవటం పైన కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సభ్యులు అయితే 20 బంద్కి పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా ఆన్లైన్ మెడికల్ వ్యాపారం అరికట్టడంతో పాటు పలు డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఈ నెల 20 బంద్ పాటిస్తున్నట్టు కృష్ణా జిల్లా ఫార్మా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్రారెడ్డి నారాయణ తెలిపారు. రైట్, అదొక వార్త చూస్తున్నాం. రైట్గా పెట్రోల్ డీజిల్ పెంపు పెనుభారమే. ఉమ్మడి కృష్ణా జిల్లాపై ఏడాదికి 283.13 కోట్ల భారం. రైట్గా పెట్రోల్ ఎప్పుడెప్పుడు ఎట్లా పెరిగిందనేది కూడా రాశారు. పెట్రోల్ పాత రేటు లీటర్కు 109 రూపాయలు ఉండగా రోజుకు 11.46 కోట్ల పెట్రోల్ అమ్మకాలు జరుగుతున్నాయి. నెలకు 344 కోట్ల వ్యాపారం జరుగుతోంది. పెరిగిన పెట్రోల్ ప్రకారం పెట్రోల్ 112 రూపాయలు అయితే అవుతుంది. అంటే 3 రూపాయలు పెరిగింది ఒకేసారి. అది చూసాం కదా. పుట్టపర్తిలో ఏదైతే కార్యక్రమం జరిగిందో ఆ కార్యక్రమాన్ని హైలైట్ చేశారు. పుట్టపర్తి నుంచి గగనశక్తి ఆంధ్ర అడ్వాన్స్డ్ ప్రదేశ్గా దేశానికి రాయలసీమ రక్షణ సీమ. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్కి కితాబు 15,000 కోట్ల. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కితాబు 15,000 కోట్లతో యుద్ధ విమానాల తయారీ కేంద్రం. కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్తో కలిసి ఆప్మా ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన సీఎం. 5వ తరం ఫైటర్ జెట్ల తయారీ. పుట్టపర్తిలో అట్టహాసంగా ఆప్మా ప్రాజెక్టుకు శంకుస్థాపన. రాయలసీమ డిఫెన్స్ హబ్గా తీర్చిదిద్దే దిశగా కీలక అడుగులు. 36 రోజుల్లో జెట్ స్పీడ్లో ఈ ప్రాజెక్టు అనుమతులు. ఆమ్రా, డ్రోన్ సిటీ, రక్షణ పరిశ్రమలతో సీమకు కొత్త దశ. ఆల్రెడీ మనం సీమలో భారీ పెట్టుబడులు కూడా చూసాం. మనం లాస్ట్ టైం రాయల్ ఎన్ఫీల్డ్ స్టార్ట్ అయింది, తర్వాత క్యారియర్ ఏసీ పరిశ్రమ స్టార్ట్ అవుతుంది, ఆల్రెడీ కియా ఉంది, ఇప్పుడేమో ఈ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది. మొత్తంగా చూస్తే రాయలసీమ పెట్టుబడులకు కేంద్రంగా మారుతోంది. ఏదైతే త్వరలో కర్నూలు జిల్లా నుంచి జొన్నగిరి గీల్ఫీల్డ్ వరకు బంగారం ఉత్పత్తి జరుగుతోంది. జేజీఎఫ్లో ఈ ఏడాది 600 కేజీల బంగారం ఉత్పత్తి అవుతుంది. 2వ ఏడాది 1,500 కిలోల బంగారం తయారవుతుంది. రానున్న రోజుల్లో బంగారం ఉత్పత్తికి ఏపీ కీలకంగా మారుతుంది. సమర్థవంతమైన నీటి నిర్వహణతో జలాశయాలు నీటితో కలకలాడుతున్నాయి. అభివృద్ధిని బుల్లెట్ స్పీడ్తో తీసుకువెళ్తున్నాం. అవకాశాలు తెచ్చే బాధ్యత మాది, వాటిని అందిపుచ్చుకునే బాధ్యత యువతది. గత పాలనలో విధ్వంసం చేశారు, పరిశ్రమలు తెరమేశారు, సాగునీటి రంగాన్ని నిర్లక్ష్యం చేశారు అని రాశారు. తర్వాత పెట్రో వార్తలు షురు. ఏపీలో పెట్రోల్ 3.29 పైసలు, డీజిల్ 3 రూపాయల 14 పైసలు పెరిగిన ధర. లీటర్ 3.40 చొప్పున పెంపు. సిఎన్జి కూడా 2 రూపాయలు పెరిగింది. కేంద్రం కీలక నిర్ణయం శుక్రవారం నుంచి అమలు. రైట్, ఆల్రెడీ నిన్నటి నుంచి అమలు. పెరిగిన ధరలు అమల్లోకి వచ్చాయి. సామాన్యులపై ప్రభావం, నిత్యావసరాలు పెరిగే అవకాశం, వాహనదారులు నిట్టూర్పులు. తర్వాత ఎన్నికలు ముగిశాయి, పెట్రోల్ పెరిగిన దానిపైన రాహుల్ గాంధీ అయితే ప్రధానంగా చూసాం. ఎన్నికలు ముగిశాయి, మొదలైన మోడీ వసూళ్లు అంటూ రాశారు. పెట్రోల్ ధరపై పెంపుపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్. తర్వాత
డాలర్తో రూపాయి విలువ కూడా చాలా దారుణంగా పతనమైంది. చరిత్రలో మొదటిసారిగా డాలర్తో మారక విలువ రూపాయలకు దిగువకు నమోదంటూ ఒక ఇది రాశారు. తర్వాత నిన్న సత్సాయి జిల్లాలో ఏదైతే ప్లాంట్ ఓపెన్ అయిందో దాని గురించి నారా లోకేష్ మాట్లాడిన దాన్ని ప్రశ్నించారు. నాడు కియా నేటు ఫైటర్ జెట్టు 2 సీఎం చంద్రబాబు దురదృష్టి వల్ల సాధ్యమైంది మంత్రి లోకేష్. పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కంటైనర్ ఎయిర్ క్రాఫ్ట్ స్టైల్ ఫైటర్ జెట్ ప్రాజెక్టు ఉమ్మడి అనంతపురం జిల్లా చరిత్రలోనే మార్చబోతుందని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అయితే ప్రశ్నించారు. తర్వాత జనసైన్యమే నా బలం, రైట్, ఆపరేషన్ చేయించుకొని రెస్ట్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ అయితే నిన్న జన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. దాని గురించి ప్రధాన వార్త ప్రశ్నించారు. జాతీయ పోరాట స్ఫూర్తితో జనసేన, తమిళనాడు వేరు ఆంధ్ర వేరు, విజయ్తో నన్ను పోల్చొద్దు, ఒక కులాన్ని నన్ను పరిమితం చేయదు, 20 లక్షల సభ్యత్వాలతో జనసేన విస్తరణ, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటూ వార్త రాశారు. ప్రధానంగా ఆయన ఏం మాట్లాడారంటే జాతీయ స్ఫూర్తితోనే జనసేన రాజకీయాలు చేస్తుందని, తమ పార్టీ రైట్ వింగ్ కాదు, లెఫ్ట్ వింగ్ కాదు, సెక్యులర్ విధానంలో ముందుకు సాగే రాజకీయ శక్తి అని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కుటుంబ పార్టీలా కాకుండా తన తర్వాత కూడా సామాన్య వ్యక్తికే పార్టీ నడిపే స్థాయికి తీసుకువెళ్తానన్నారు. మంగళగిరి ఎన్ కన్వెన్షన్లో శుక్రవారం జనసేనలకు ఉద్దేశించి ఆయన ప్రసంగించిన వార్త అయితే మనం చూస్తున్నాం. తర్వాత ఆన్లైన్లో మహానాడు, రైట్, ఇందాక మనం చర్చించుకున్నట్టు మోడీ పొదుపు మంత్రం దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మహానాడిని కూడా ఆన్లైన్లో నిర్ణయించాలని డిసైడ్ చేశారు. ఇంధన పొదుపుల చర్యలో భాగంగా కీలక నిర్ణయం, ఆన్లైన్లో నిర్వహణకు పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు. హైబ్రిడ్ విధానంలో పసుపు పండుగ, వర్గాల్లో స్క్రీన్ల ఏర్పాటు. ప్రతి నియోజకవర్గంలో భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి కార్యకర్తలు మహానాడును వీక్షించే విధంగా ప్లాన్ చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక కార్యక్రమం మహానాడుపై అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపు చర్యలో భాగంగా పార్టీ అధినేత సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇంధన సంక్షోభం నేపథ్యంలో మహానాడును ఆన్లైన్లో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నామని ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ దఫా మహానాడు నెల్లూరులో నిర్వహించాల్సి ఉండగా వేడుక నిర్వహణను మార్పు చేశారు. రైట్, రైట్గా నిన్న ప్రధాని ఏదైతే యూఏఈ పర్యటనకు వెళ్లారో దానికి సంబంధించిన వార్త ఒకటి అయితే వచ్చింది. ఎమిరేట్స్తో ఇంధన ఒప్పందం, 40% అవసరాలు తీర్చేలా ఎల్పీజీ సరఫరా, చమురు నిల్వలపైన ఒప్పందం. నిజంగా నిన్న యూఏఈతో పర్యటనలో భాగంగా ఫైటర్ జెట్ విమానాలు మోడీ ప్రధాని విమానానికి వెల్కమ్ చెప్పింది మనం కూడా చూసాం. చమురు నిల్వలపైన ఒప్పందం, రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్యం, యూఏఈ అధ్యక్షుడితో ద్వైపాక్షిక చర్చలు, మోడీ విమానానికి F-16 ఎస్కార్ట్. 6 రోజుల పర్యటనలో భాగంగా ఎమిరేట్స్ టూర్ ముగించుకొని నెదర్లాండ్కు పయనం. ఎమిరేట్స్లో టూర్ ముగించుకొని నెదర్లాండ్కి అయితే వెళ్ళారు. రైట్, రైట్గా పొదుపు మంత్రంలో భాగంగా దట్ ఈజ్ నిమ్మల, నో వెహికల్ డేను నేను సైతం. ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు పిలుపుతో సైకిల్ పైనే ప్రయాణం. దాదాపు 12 కిలోమీటర్లు అయితే నిమ్మల రామానాయుడు సైకిల్ పైన ప్రయాణించి నిన్న పోలవరం నిర్వాసితులకి చెక్కులు పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు నివాసంలో పాల్గొనడానికి సెక్రటరియట్ నుంచి నివాసం వరకు సైకిల్ పైన ప్రయాణం చేశారు. తర్వాత హార్ముజ్ జలసంధి గురించి ఒక కీలకమైన వార్త అయితే ప్రచురించారు. మిత్రులకే హార్ముజ్, అమెరికా ఇజ్రాయెల్ సంబంధిత దేశాల నౌకలకు నో ఎంట్రీ, భారత్ చమురు ఓడలకు రక్షణ కల్పిస్తాం, అమెరికా ఆంక్షలే ఉద్రిక్తతలకు కారణం, ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి అరాగ్చి వెల్లడి. న్యూఢిల్లీ బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన మంత్రి. రైట్, ఇదొక మంచి వార్త అనుకోవచ్చు ప్రజలకి. హార్మూజ్లో ఇండియాకి సంబంధించినటువంటి నౌకలకి పూర్తి భద్రత కల్పిస్తామని అయితే ప్రకటించారు. ఓమన్ జిల్లాలో తర్వాత అందరికీ పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై చిత్తశుద్ధి ఉంది, నిర్వాసితులపై అభిమానం ఉంది, నిర్వాసితుల కోసమే పోలవరం జిల్లా ఏర్పాటు, 23 నెలల్లో 2250 కోట్ల నిర్వాసితులకు చెల్లించాలి. పోలవరం నిర్వాసితులతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు, మీరు మళ్ళీ సీఎం అయ్యాకే మా సమస్య ఫలితాలపై నమ్మకం ఉందని సీఎం చంద్రబాబుతో పోలవరం నిర్వాసితులు. రైట్, పోలవరం నిర్వాసితులకైతే చెక్కుల పంపిణీ కార్యక్రమం చేశారు నిన్న. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైన చిత్తశుద్ధి ఉంది, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పట్ల అభిమానంతో ఉన్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం పుట్టపర్తి పర్యటన ముగించుకొని అమరావతి చేరుకున్న రెడీ ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమం పుట్టపర్తిలో కార్యక్రమం తర్వాత విజయవాడ చేరుకున్న చంద్రబాబు అనంతరం ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో పోలవరం నిర్వాసితులతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం నిర్వాసితులకు 306.61 కోట్ల పరిహారం అందించారు. ఆ వార్త ప్రచురించారు.
రైట్గా నీట్ గురించి జూన్ 21న మళ్ళీ నీట్ ఏదైతే మనం పేపర్ లీకేజీ నేపథ్యంలో క్యాన్సిల్ అయినటువంటి నీటిని ఈ నెల 21న మళ్ళీ నిర్వహించాలని ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మళ్ళీ ప్రకటించింది డేట్. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రైట్ ఆన్లైన్ ఎగ్జామ్కి అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది రైట్. రైట్గా పొదుపు మంత్రంలో భాగంగా సుప్రీంకోర్టు కూడా పొదుపు మంత్రం ఇక శుక్రవారాల్లో వర్చువల్ వివరణలు ఆ 2 రోజుల్లో అన్ని ధర్మాసనాలు వర్క్ ఫ్రమ్ హోమ్ జూన్ జూలైలో నెలల్లో కార్ప్ ఫుల్లింగ్ అన్నట్టు ఇది ఒక వార్త ప్రచురించారు. ఇక పొదుపు మంత్రంలో భాగంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా ప్రధాన డెసిషన్ తీసుకున్నారు. తర్వాత ఎండలతో అలసిపోయినటువంటి ప్రజలకు ఒక ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. నేడు అండమాన్కు ఋతుపవనాలు 22 నుంచి 30 లోపు కేరళను తాకే అవకాశం. 4 రోజుల పాటు ఏపీలో ఉరుములతో పిడుగులతో వర్షాలంటూ వాతావరణానికి సంబంధించిన అయితే వార్త అయితే మెయిన్గా అయితే ప్రచురించారు. ఇంకా లోపల పేజీలోకి వెళ్తే అమరావతిలో పెట్టుబడుల గురించి అయితే ఒక వార్త అయితే చూస్తాను. అమరావతిలో 4 స్టార్ హోటల్స్, తిరుపతిలో 5 స్టార్ హోటల్, పోలవరం 5 స్టార్ రిసార్ట్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి. ఆతిథ్య రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, స్థానికులకు దక్కనున్న ఉపాధి అవకాశాలు. రైట్గా దీంట్లో రాజధాని అమరావతిలో 4 లగ్జరీ హోటళ్ళు, అలాగే తిరుపతిలో 5 స్టార్ హోటల్, అలాగే పోలవరంలో 5 స్టార్ రిసార్ట్ నిర్మించేందుకు 145 కోట్ల పెట్టుబడితో గ్రీన్ పార్క్ హోటల్ అండ్ రిసార్ట్ లిమిటెడ్ సంస్థ హోటల్ నిర్మాణం చేపట్టనుంది. ఈ హోటల్ ద్వారా 250 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. మరోవైపు తిరుపతిలో 5 స్టార్ హోటల్ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 80.46 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టనున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్ద రైట్ ఇదైతే మనం పర్యాటక రంగంలో పెద్ద అభివృద్ధి అని చెప్పుకోవచ్చు. పోలవరం ప్రాజెక్టు వద్ద 5 స్టార్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం 15.25 ఎకరాల భూమి ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 255 కోట్ల పెట్టుబడితో చేపట్టున్న ఈ ప్రాజెక్టు వల్ల 350 మందికి ఉపాధి దక్కుతుంది. మెగ్లాన్ లీజర్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మాణ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు హోటళ్లు టూరిజం పాలసీ ప్రకారం ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అంటూ చూసాం. రైట్గా నాడు కియా నేటు ఫైటర్ జెట్ నిన్న పుట్టపర్తిలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ ప్రసంగం గురించి ఒక వార్త అయితే రాశారు. తర్వాత బీజేపీకి సంబంధించిన 4 జిల్లాలకు బీజేపీ నూతన అధ్యక్షులు అంటూ ఏదైతే మాధవ్ ప్రకటన చేస్తారో దాని గురించి చేశారు. ఖరారు చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ రాష్ట్రంలో 4 జిల్లాలకు అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ ఈ మేరకు పార్టీ అధ్యక్షులు పేర్కొన్న మాధవ్ ఖరారు చేశారు. శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాలు తక్షణం అమల్లోకి వస్తున్నారు. ఏ జిల్లాలు అంటే పోలవరం అంటే నూతనంగా ఏర్పడినటువంటి పోలవరం జిల్లాకి బీజేపీ కొత్త అధ్యక్షుడిగా బుల్లి కొండల దొర, తర్వాత మార్కాపురం ఇది కూడా కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా, దానికి కూడా కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు. తర్వాత బాపట్ల అన్నమయ్య జిల్లాలో కూడా బీజేపీ కొత్త అధ్యక్షులను ఎన్నుకున్నారు. తర్వాత వైజాగ్లో సంబంధించినటువంటి స్కామ్ గురించి అయితే ప్రధానంగా ప్రచురించారు. 1700 కోట్ల కుంభకోణం, విశాఖలో నకిలీ ఇన్వాయిస్ల స్కామ్ వెలుగులోకి వచ్చిన జీఎస్టీ నిఘా విభాగం, పలు రాష్ట్రాల్లో విస్తరించిన సిండికేట్. రైట్ ఈ స్కామ్ గురించి చూద్దాం. దేశంలోని అతిపెద్ద జీఎస్టీ మోసాల్లో ఒకటిగా భావిస్తున్న 1700 కోట్ల నకిలీ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిండికేట్ను విశాఖ డీజీజీఐ అధికారులు బయటపడలు చేశారు. విషయం తెలుసుకున్న అంజిరెడ్డి పరారయ్యారు. పరారీలోని అంజిరెడ్డిని కలిదలకు అధికారులు గుర్తించి నెల 14వ తేదీన అరెస్ట్ చేశారు. అసాధారణ జీఎస్టీ ఫైల్స్, బ్యాంకు లావాదేవీలు, ఈ దర్యాప్తులో నిందితులు ఇతరుల ఆధార్ కార్డు, పాన్ కార్డులను దుర్వినియోగం చేస్తూ నకిలీ రెంట్ల అగ్రిమెంట్లతో ఏకంగా 92 నకిలీ కంపెనీలను సృష్టించినట్టు తెలిసింది. ఎలాంటి సరుకు లేదా సరఫరాలు లేకుండా కేవలం నకిలీ రైట్ ఇక జీఎస్టీ నెగ్గొట్టేందుకు నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి దాదాపు 1700 కోట్ల భారీ కుంభకోణానికి వైజాగ్లో పాల్పడ్డారు. అతని నిందితుడిని కూడా అంజిరెడ్డి అనే నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తర్వాత భోగాపురంలో గ్లోబల్ కనెక్టివిటీ 5,000 కోట్లతో నిర్మాణ ప్రాజెక్టు విస్తీర్ణ 2,700 ఎకరాలు, పనులు పర్యవేక్షించిన రామ్మోహన్ నాయుడు మాధవ్. రైట్ భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్రాభివృద్ధి ప్రతీకగా నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ శుక్రవారం సందర్శించారు. విమానాశ్రయంలో జరుగుతున్న పనులను నిశితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సుమారు 4,500 నుంచి 5,000 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ మొత్తం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితం అవుతోందన్నారు. మొత్తం ప్రాజెక్టు గురించి చేశారు. తర్వాత నిమ్మల రామానాయుడు ఏదైతే నిన్న సైకిల్ పైన వెళ్ళారో దానిపైన ఇంకో వార్త ప్రచురించారు.
రైట్గా మహానాడు గురించి ఇక జిల్లాలో మినీ మహానాడు రద్దు కూడా చూస్తున్నాం. ఇదిలా ఉండగా టీడీపీ అధిష్టానం పొదుపు చర్యల్లో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా మినీ మహానాడులు సైతం జిల్లాలో నిర్వహించేటువంటి మినీ మహానాడులు కూడా పూర్తిగా రద్దు చేశారు. వాళ్ళు కూడా వర్చువల్గా మహానాడులో పాల్గొనే ఏర్పాట్లు చేస్తున్నారు. తర్వాత రైట్ డీజీపీ ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఎవరైతే ఉన్నారో గుప్తా, ఆయన రెచ్చగొట్టే పోస్టులపై ఉక్కుపాదం, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, అప్రమత్తంగా ఉన్న పోలీసులు, నిఘా విభాగం, రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలకు డీజీపీ ఆదేశం. ఏదైతే సోషల్ మీడియాలో తప్పుల పోస్టులు ప్రచురిస్తున్నారో వాళ్ళకి ఇది గట్టి హెచ్చరిక అనుకోవచ్చు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని, ప్రజాప్రతినిధులను ప్రభుత్వ రంగ సంస్థలు, పాలన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న దూషణలు, అసభ్యకర ప్రచారం, రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశించారు. అన్ని కమిషనర్లకు, జిల్లా పోలీసుల యంత్రాంగంతో ఇది ఒక వార్త చూస్తున్నాం. తర్వాత ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు జూన్ 1 నుంచి అమల్లోకి తేనున్న డిస్కమ్, రాయలసీమ, నెల్లూరు జిల్లాలో 1.17 లక్షల మీటర్లు బిల్లులు ఆదా కోసమే డిస్కమ్ సీఎండీ శివశంకర్ ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు చూస్తున్నాం. ఇక ఆంధ్ర అడ్వాన్స్డ్ ప్రదేశ్ నిన్న పుట్టపర్తిలో జరిగినటువంటి సమావేశం గురించి అయితే ప్రధాన వార్త పరిశీలించారు. తర్వాత రేపు సీఎం పర్యటన గురించి కూడా, రేపు సిక్కోలులో సీఎం చంద్రబాబు, నరసన్నపేటలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొన్నారు చంద్రబాబు. రైట్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం అంటే ఈ రోజే పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం 9 గంటల నుంచి ఉండవల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి బయలుదేరి 10:40 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామ్రాపల్లి చేరుకుంటారు. అనంతరం సీఎం నరసన్నపేటలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సమావేశంలో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమానికి సీఎం హాజరవుతారు అన్నట్టుగా సీఎం టూర్ గురించి అయితే ఒక న్యూస్ ప్రచురించారు. తర్వాత పుట్టపర్తి సాయిబాబా మహాసమాధిని దర్శించుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అది కూడా ప్రచురించారు. రైట్గా నిన్న పుట్టపర్తిలో ఏదైతే శంకుస్థాపన చేస్తారో దానికి సంబంధించిన ఆధ్యాత్మిక నగరిలో నవశకం అంటూ దేశ రక్షణకు నూతన శకం పుట్టపర్తి కేంద్రం సీఎం చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో దేశ రక్షణ రంగానికి సంబంధించిన కీలక ప్రాజెక్టులకు శుక్రవారం ఘనంగా శ్రీకారం చుట్టారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ ఏడీఏలో భాగంగా ముఖ్యంగా ఫైటర్ జెట్ల విమానాల తయారీ పరిశ్రమలు అయితే నిన్న శంకుస్థాపన చేశారు. ఇంటిగ్రేటెడ్ ఫ్లైట్ టెస్టింగ్ ప్రాజెక్టుల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అదే వేదికపై కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్, భారత్ ఎకనామిక్స్ లిమిటెడ్, హెచ్ఎఫ్సిఎల్ సంస్థలకు సంబంధించిన ప్రాజెక్ట్ శిలాఫలకాలను వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పుట్టపర్తిలో ఇకపై దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా అవతరించబోతోందన్నారు. ఇప్పటి వరకు ఆధ్యాత్మికకు ప్రతీకగా నిలిచిన పుట్టపర్తి ఇకపై వ్యూహాత్మక రక్షణ శక్తిగా కూడా కేంద్ర బిందువుగా మారబోతున్నట్టు చంద్రబాబు అయితే చెప్పినటువంటి విషయాన్ని అయితే ప్రచురించారు. తర్వాత పోలవరం నిర్వాసితులకి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అందరికీ పోలవరం అన్న సీఎం మాట్లాడిన దాన్ని ప్రచురించారు. రైట్గా నిర్వాసితులు ఏమన్నారు కూడా ఇక్కడ ప్రధానంగా మనం చూడొచ్చు. మీరు సీఎం అయ్యాకే మాకు మంచి రోజులు నిర్వాసితులు అన్నట్టు చూస్తున్నాం. సీఎం చంద్రబాబు పోలవరం నిర్వాసితులు నిర్వహించిన ముఖాముఖిని నిర్వాసితులు తమ అభిప్రాయాలు, క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి వివరించారు. గతంలో పరిహారం, R&R పనులు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయనే అంశాన్ని ఆయనకు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమ పరిహారం మీద తాము పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయామని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకు అందే పరిహారం మీద నమ్మకం కలిగిందని నిర్వాసిత అయితే చంద్రబాబు చెప్పిన విషయాన్ని అయితే ప్రస్తుతం ప్రచురించారు. తర్వాత పుట్టపర్తిలో అట్టహాసంగా ఏఎంసీఏ ప్రాజెక్టు శంకుస్థాపన, రాయలసీమ డిఫెన్స్ హబ్గా తీర్చిదిద్దేశగా కీలక అడుగు అంటూ నిన్న జరిగినటువంటి కార్యక్రమం గురించి ప్రచురించారు. బీజేపీకి దక్షిణాదిన కొత్త వ్యూహం ఏది? సర్వత్రా ఫెడరల్ వ్యవస్థలో సిబిఐకి ఉనికి ప్రశ్నార్థకరం. రైట్గా ఫెడరల్ వ్యవస్థలో సిబిఐ ఉనికి ప్రశ్నార్థకరం అనేటువంటి సిబిఐకి ఉన్నటువంటి చర్యలు, అధికారాలపైన ఒక ప్రధాన ఆర్టికల్ ప్రచురించారు.
రైట్. ఇక పారదర్శకత, నాణ్యత, ఎక్సైజ్ శాఖలో విప్లవాత్మక మార్పులు. టాక్ అండ్ ట్రాక్ అండ్ ట్రైన్ ఎక్సైజ్ సుంకర్ల యాప్లో పారదర్శకత, అవినీతికి తావలేకుండా కలెక్టర్ల ఆధ్వర్యంలో షాపుల కేటాయింపు. ఎన్నికల హామీ మేరకు కల్లుగీత కార్మికులకు 10% షాపులలో రాయితీ ప్రకటించారు. ఎక్సైజ్ శాఖలో వినూత్న మార్పులకు ప్రభుత్వం స్వీకారం చుట్టినట్టు మనం కొల్లు రవీంద్ర అయితే ఏదైతే పారదర్శకత, నాణ్యత, టెక్నాలజీ పెద్దపీట వేస్తూ ప్రజారోగ్యానికి ప్రాధాన్యతమిస్తూ అనేక సంస్కరణలతో ఎక్సైజ్ శాఖ గాడిలో పడిందని ముఖ్యంగా అయితే ఎక్సైజ్ మినిస్టర్ చెప్పిన అంశాన్ని అయితే ప్రచురించారు. తర్వాత ఈ కార్యక్రమంలో ఆయన ముఖ్యంగా విప్లవాత్మక మార్పులకు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ 2 ఏళ్ల కాలంలో ఎక్సైజ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రజలకు నాణ్యమైన మద్యం అందించే లక్ష్యంతో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని అన్నారు. గతంలో కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని, కానీ నేడు ప్రతి డిస్టిలరీ తయారయ్యే మద్యాన్ని ఈఎన్ఏ నుంచి డిస్టిలింగ్, బాటిలింగ్ వంటి పలు దశల్లో పరీక్షించడమే కాకుండా మద్యం షాపుల్లో, బార్లలో కూడా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అలాగే బ్రాండ్ మిక్సింగ్ వంటి ఘటనలు తావు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో ఉన్నటువంటి పారదర్శకత పైన ఆయన మాట్లాడిన అంశాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం. తర్వాత ట్రావెల్ బస్సులో దగ్ధం, ప్రయాణికులంతా సేఫ్, డ్రైవర్ స్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు. రైట్, ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. మనం తరచుగా జరుగుతున్న ఈ మధ్యటువంటి బస్సులు అగ్ని ప్రమాదం. తాజాగా హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరీ ట్రావెల్ బస్సులు అకస్మాత్తుగా మంటలు చేరిగేలి శుక్రవారం ఎక్కువజామున పూర్తిగా దగ్ధమైంది. ఈ బస్సులో 36 మంది ప్రయాణికులు ఉండగా ఒకరు సింగరాయకొండలో దింపేసి 35 మందితో బస్సు తిరుపతికి బయలుదేరింది. వేకువజామున 3 గంటల 45 నిమిషాల నుంచి 4 గంటల ప్రాంతంలో ఉలవపాడు మండలంలోని రాజపాలెం చాగల్లు వద్దకు రాగానే డ్రైవర్ సుభాష్ వెనక టైర్లు నుండి పొగలు రావటాన్ని గమనించాడు. అప్రమత్తమైన బస్సు రోడ్డు పక్కన నిలిపేసి 2 డ్రైవర్ను అప్రమత్తం చేశాడు. అయితే గాఢంతుల పక్కన ప్రయాణికులందరూ సేఫ్ అనే చెప్పాలి. ఎవరికి ఓన్లీ బస్సు మొత్తం దగ్ధమైంది, ప్రయాణికులందరూ సురక్షితంగా కిందకి దిగారు డ్రైవర్ అప్రమత్తతో. తర్వాత నిన్న జరిగినట్టు గుంటూరులో ఒక ఫుడ్ పాయిజన్ గురించి అయితే రాశారు. ఫుడ్ పాయిజన్ కలకలం, కలుషిత ఆహారం తిని 200 మందికి అస్వస్థత, విషమంగా 6 పరిస్థితి. గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలెంలో విషాదం, మెడికల్ ఎమర్జెన్సీ. గ్రామాన్ని పరిశీలించిన కలెక్టర్ డిఎంఎండ్హెచ్ఓ అదే గ్రామంలో మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించి బాధితులకి అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. సీరియస్గా ఉన్న వాళ్ళని విజయవాడకి తరలించారు. దీనికి ప్రధాన కారణం కొత్తరెడ్డిపాలెంలో భయాందోళనలు నెలకొన్నాయి. మిగిలిపోయిన ఆహారాన్ని సరైన విధంగా నిల్వ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. రైట్, ఏదైతే నిల్వ చేయడం కిందటి రోజు ఆహారాన్ని బిర్యానీని సంథింగ్ తిని అస్వస్థతకు గురైనట్టు చూస్తున్నాం. తర్వాత ఏసీ ఈవీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ జర్నీ. రాష్ట్రానికి మరో 1050 ఏసీ ఈవీ బస్సులో రాక కీలక నిర్ణయం తీసుకున్న ఏపీఎస్ఆర్టీసీ. రైట్, ఆల్రెడీ ఎక్స్ప్రెస్లో పల్లె వెలుగులో ఫ్రీ సర్వీస్ అయితే లేడీస్కి ఉంది. దాంతోపాటుగా ఆ బస్సులతో పాటుగా ఏసీ ఈవీ బస్సుల్లో కూడా మహిళలకి ఫ్రీ బస్ అంటూ ఒక వార్త ప్రచురించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలో భాగంగా అమలు చేస్తున్న ఉచిత బస్సు పథకంలో స్త్రీ శక్తికి అనూహ్య స్పందన కనిపిస్తోంది. పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పుడున్న ఆర్టీసీ బస్సులో రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసేటప్పుడు మరికొన్ని కొత్త బస్సులు పెట్టాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా అతి త్వరలో రాష్ట్రానికి 1050 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. దీనికి సంబంధించిన పలు ఆర్టీసీ డిపోలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. రైట్, ఇక మహిళా ప్రయాణికులకి ఇది ఒక శుభవార్త అని చెప్పొచ్చు. రైట్, ఇక దేవాదాయ శాఖలో ఎవరైతే అవినీతి ఆరోపణలతో అరెస్ట్ అయ్యారో దేవాదాయ శాఖ మాజీ ఏసీ శాంతికి బెయిల్ పిటిషన్ డిస్మిస్ అయితే చేశారు అంటూ ఇది ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. దేవాదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ ఏకే శాంతి బెయిల్ పిటిషన్ మరోసారి డిస్మిస్ అయింది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణలపై ఏసీబీ నమోదు చేసిన కేసులో అరెస్ట్ అయిన శాంతి ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఇప్పటికే ఒకసారి బెయిల్ కోసం ప్రయత్నించినా ఆమె విఫలమయ్యారు. కాగా ఇటీవల రెండోసారి శాంతి బెయిల్ తరపున న్యాయవాదులు ఆల్రెడీ మొదటిసారి అప్లై చేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరించి తాజాగా రెండోసారి కూడా బెయిల్ పిటిషన్ తిరస్కరించారు. ఫలితాలు విడుదల. రెడ్, పంచాయతీలో దండోరా పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు పనతల సురేష్. ప్రతి పంచాయతీలోని దండోరా వేసే పోస్టులకు నోటిఫికేషన్ వేయాలని, సంగీత కళాశాలలో డప్పు కళాకారులకు సంబంధించిన విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధ్యక్షులు ఈ వార్త అయితే చూస్తున్నాం. మనం చిన్నప్పుడు చూసాం, ఇప్పుడైతే ఎవరు ఎట్లయితే కానీ ఊళ్ళలో ఏదైనా గవర్నమెంట్ నుంచి ఏదైనా విషయం అందరికీ తెలియాలంటే పల్లెటూరులో దండోరా వేసేవాళ్ళు.
ఆ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని ఎస్సీ మోర్చా డిమాండ్ చేస్తున్న వార్తను అయితే చూస్తున్నాం. తర్వాత హై స్కూల్ ప్లస్లో స్కూల్ అసిస్టెంట్లోనే భర్తీ చేయాలని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి. నీతి ఆయోగ్ సూచించిన విద్యా సవాళ్లను అధిగమించేందుకు రాష్ట్రంలో హై స్కూల్ ప్లస్ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులను పోస్టులను అర్హత కలిగిన అసిస్టెంట్లతోనే భర్తీ చేయాలని టీచర్ల యూనియన్ డిమాండ్ అయితే ప్రచురించారు. తర్వాత దుబారా ఖర్చులు తగ్గించాలని విమానాల్లో షికారుల మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం. రైట్, ఇక పొదుపు మంత్రం చెప్తూ మీరు విమానాల్లో ప్రయాణిస్తున్నారని మాజీ మంత్రి అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను అయితే ప్రధానంగా చూస్తున్నాం. తర్వాత లోపల పేజీకి వెళ్తే రైట్, ప్రధానంగా ఇంటర్ ఎగ్జామ్స్ గురించి అయితే ఒక వార్త చూడొచ్చు. ఇంటర్ 21 ఇంటర్ సప్లిమెంటరీ అందుబాటులోకి హాల్ టికెట్లు. ఏదైతే మొన్న రిజల్ట్ తర్వాత సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే ఈ మే 21 జరగబోతోంది. హాల్ టికెట్లు కూడా అందుబాటులోకి ఉంచారు. తర్వాత ప్రభుత్వం రైట్గా ప్రధానంగా రైతుల వ్యాపారులు రైతు బజార్లకు ఆధునిక హంగులు 6 కోట్లతో సౌకర్యాల కల్పన అత్యాధునిక వాణిజ్య కేంద్రాలుగా రైతు బజార్లు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరులో అయితే రైతు బజార్ అయితే ఓపెన్ చేశారు కొత్తగా. దాంట్లోకి రైతులకు సంబంధించిన వార్తను అయితే ప్రచురించారు. రైట్గా నకిలీ కాల్ లెటర్స్ నర్సింగ్ పేరుతో నిరుద్యోగాలకు ఇంటర్వ్యూల కోసం మంగళగిరికి వచ్చిన నిరుద్యోగులు ఒక్కొక్కరు నుంచి లక్షలాది రూపాయలు కాజేసిన వైనం నిందితుడిపై కేసు నమోదు చేయాలంటున్న బాధితులు. రైట్, నర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మహిళల్ని మోసం చేసిన న్యూస్ అయితే చూస్తున్నాం. దాంట్లో న్యూస్ లోపలికి వెళ్తే మంగళగిరిలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు ఓ వ్యక్తి వలవేశాడు. నిరుద్యోగులకు టోక్రా వేసి నైవంచనకు పాల్పడ్డాడు. నర్సింగ్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 2022లోనే ఆ మోసగాడు ప్రభుత్వ నకిలీ వెబ్సైట్ సృష్టించాడు. కొంతమంది నిరుద్యోగులు అతని చేతిలో చిక్కుని దరఖాస్తులు రైట్ ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి వెబ్సైట్ని నిర్వహించి దాంట్లో నోటిఫికేషన్ ఇస్తున్నట్టుగా క్రియేట్ చేసి ఉద్యోగాలు ఉన్నాయని క్రియేట్ చేసి నిరుద్యోగుల్ని మోసం చేశాడు. అయితే ఈ వ్యక్తి నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీద 2022లోనే ఐపీ క్రియేట్ చేశాడు. ఈ నెల 15 మంగళగిరి ఆటోనగర్ వద్ద ఫ్యామిలీ అండ్ హెల్త్ విభాగంలో ఇంటర్వ్యూ ఉందంటూ ఉద్యోగులకు కాల్ లెటర్లు పంపాడు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, విజయవాడ ఇంకా వివిధ ప్రాంతాల నుంచి దరఖాస్తులను శుక్రవారం ఇంటర్వ్యూ ఉందని కాల్ లెటర్లో పేర్కొన్న ప్రాంతానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. అయితే ఇక్కడ ఎలాంటి ఇంటర్వ్యూ లేదని, అసలు వెబ్సైట్ తమది కాదని వైద్యశాఖ అధికారులు వెల్లడించడంతో నిరుద్యోగులు అవాక్కయ్యారు. కాగా నిరంజన్ రెడ్డి అనే వ్యక్తి నిరుద్యోగుల నుండి లక్షలాది రూపాయలు ఉద్యోగాల పేరుతో మోసం చేసినట్టు తెలిసింది. కుప్పంకు చెందిన ఒక నిరుద్యోగి గత 2 దఫాలుగా 1,50,000 తీసుకున్నట్టు సమాచారం. రైట్, ఆ నిందితుడు కూడా పరారీలో ఉన్నట్టు చూస్తున్నాం, ఇంకా అరెస్ట్ చేయలేదు. తర్వాత ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ సందర్శించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి విశాఖ నుంచి ప్రజలు, పర్యాటకుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న మాస్టర్ ప్లాన్ రోడ్ పనులు వేగవంతం చేయాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. విశాఖ పర్యటనలో భాగంగా విఎంఆర్డీసీ గ్రేటర్ విశాఖ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న భోగాపురం విమానాశ్రయం కనెక్టివిటీ పనుల గురించి వార్త అయితే చూస్తున్నాం. తర్వాత వాతావరణం గురించి ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. ఒకవైపు ఎండలో మరోవైపు వాన. రాష్ట్రంలో విభిన్న వాతావరణం. కొప్పెరపాడులో 43.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత, 19 జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా నమోదు. నేడు 13 జిల్లాల్లో చల్లటి వాతావరణం, వర్షాలు పడే ఛాన్స్. ఎండలతో అల్లాడిపోతున్నటువంటి రాష్ట్ర ప్రజానికానికి ఇది ఒక ఉపశమనం కలిగించే వార్త అనుకోవచ్చు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కొన్ని జిల్లాల్లో భానుడు విశ్వరూపం చూపిస్తుండగా మరికొన్ని జిల్లాల్లో వరుణుడు జల్లులు కురిపిస్తున్నాడు. కొన్ని చోట్ల మండు వేసవిలో చల్లటి వాతావరణంలో ప్రజలు సేరతీస్తుండగా కొన్నిట్లో భానుడి బగబగలతో ప్రజలు వెలువెల్లాడుతున్నారు. ఒకవైపు ఎండ తీవ్రత, మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. రైట్, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు ఎక్కడికైనా చెట్ల కింద కానీ ఇక్కడ బయట ప్రదేశాల్లో ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రైట్, ఇక ప్రధానంగా నేడు 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు. శనివారం విజయనగరం, మన్యం, పోలవరం, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాలు 40 నుంచి 42 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఆదివారం 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 30 మండలాల్లో వడగాలు వీచే అవకాశం ఉందని ఉంటుంది. ఆ ప్రాంత ప్రజలు 11 నుంచి సాయంత్రం 4 వరకు బయటికి రాకుండా ఉండటం అయితే మంచిది. రైట్, ఇక ఆర్జికార్ అత్యాచారం కేసు. 3 IPS పై సువేందు సర్కారు వేటు. బాధితురాలకి న్యాయం చేస్తాం, సిబిఐ దర్యాప్తులో జోక్యం చేసుకోం. బెంగాల్ సీఎం ప్రకటన. రైట్, బెంగాల్లో అయితే ఆర్జికార్
హత్య కేసులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మళ్లీ తెరదించింది. ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసింది. ముఖ్యమంత్రి సువేందు అధికారి శుక్రవారం ఈ నిర్ణయం ప్రకటించారు. రైట్గా సుప్రీంకోర్టు సిజేఐ అయితే ఏదైతే ఉన్నారో నిరుద్యోగులు, బుద్ధింకులు, పరాన్నజీవులు, మీడియా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తల వ్యవహారంపై దాడి చేస్తున్నారు. సిజేఐ తీవ్ర వ్యాఖ్యలు, నకిలీ లాయర్లపై సిబిఐ దర్యాప్తు చేయాలి, ఓట్ల కోసమే బార్ కౌన్సిల్ చర్యలు తీసుకోవటం లేదంటూ సిజేఐ రాసినటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా ప్రచురించారు. ఆయన ఏమన్నారు ఒకసారి చూద్దాం. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శుక్రవారం సుప్రీంకోర్టులో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు నిరుద్యోగ యువకులు, బొద్దింకలు, మీడియాగా, సోషల్ మీడియా, ఆర్టీఐ కార్యకర్తలు ఇతర కార్యకర్తలుగా మారి ఆ తర్వాత వ్యవస్థపై దాడి చేయడం ప్రారంభిస్తున్నారని మండిపడ్డారు. ఒక న్యాయవాదికి సీనియర్ అడ్వకేట్ హోదా ఇవ్వడానికి సంబంధించిన పిటిషన్ సిజేఐ సూర్యకాంత్ ఒక న్యాయవాదికి సీనియర్ అడ్వకేట్ హోదా ఇవ్వడానికి సంబంధించిన పిటిషన్ సూర్యకాంత్ జస్టిస్ జయమాల్య భాగ్యతలతో కూడిన ధర్మాసనం ముందు శుక్రవారం విచారణకు వచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. తర్వాత డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కేసులో నలుగురు అరెస్ట్. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు 60 లక్షల డిజిటల్ అరెస్ట్ ఫ్రాడ్ కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఈ వార్తలు అయితే చూస్తున్నాం. లేక పెట్రోల్ గురించి ప్రధాన వార్తలు అయితే బిజినెస్ పేపర్లో చూస్తున్నాం. ముందున్నది ముళ్లబాటే, మరోసారి ఇంధన ధరల పెంపు అంటూ ప్రధాన వార్త ప్రచురించారు. ప్రస్తుతం పెంపు సరిపోదంటున్న కంపెనీలు ఆల్రెడీ ₹3 పెంచారు. గతంలో ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ₹2 వరకు పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం పెరుగుతుందన్న ఆందోళన, అన్ని రంగాలపైన పెను ప్రభావం. ఏపీలో హోల్సేల్ ద్రవ్యోల్బణం. తర్వాత జప్పేలు పెరుగుతున్న క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్. క్రిప్టో కరెన్సీ గురించిన అయితే వార్త అయితే బిజినెస్ పేపర్లో రాశారు. తర్వాత ఇంకోటి ప్రధానంగా చూసినట్లయితే రూపాయి విలువల చరిత్రలో మొదటిసారిగా డాలర్లతో మారక విలువ ₹96 అయితే దిగువకు పడిపోయింది. ఈ సంవత్సరం 6% నష్టం. వేగంగా రూపాయి క్షీణత 96 నుంచి 98కి క్షీణించే అవకాశం. భారీగా పెరుగుతున్న దిగుమతి బిల్లులు. 96 నుంచి 98కి పడిగే అవకాశం కూడా ఉంది. అమెరికా డాలర్తో పోల్చితే రూపాయి మారక విలువ శుక్రవారం నేడు భారీగా పతనమైంది. చరిత్రలో మొదటిసారి డాలర్తో రూపాయి విలువ ₹96.14కు క్షీణించింది. చివరికి 95.86 వద్ద కనిష్ట స్థాయిలో ముగిసింది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు రూపాయి శాతానికి పైగా పతనమైంది. ఇరాన్ యుద్ధ ప్రభావం పెరగడంతో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. దీంతో గడిచిన 6 ట్రేడింగ్ సెషన్లో రూపాయి అత్యంత వేగంగా 2% మేర క్షీణించి ₹96కి అయితే పడిపోయింది. ఇంకా క్షీణించి ₹98 కూడా పడిపోయే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. తర్వాత ప్రధాని విదేశీ పర్యటనలపైన వచ్చిన పూర్తిగా అసత్యం. విదేశీ ప్రయాణాలపై సెస్ వార్తలపై ప్రధాని మోడీ. విదేశీ ప్రయాణాలపై సెస్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్న వార్తలను ప్రధానమంత్రి మోడీ తోసిపుచ్చారు. ఈ వార్తలు పూర్తిగా అసంబద్ధమని ఖండించారు. విదేశీ ప్రయాణాలపై పన్ను విధించాలని ప్రభుత్వం యోచిస్తోందని ఒక వార్తా కథనం వచ్చింది. దీంతో ప్రధాని దీనిని ఖండిస్తూ సోషల్ మీడియాలో స్పష్టత ఇచ్చారు. అలాంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వ పరిశీలనలో లేదని ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల కోసమే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఈజ్ ఆఫ్ లివింగ్ తమ ప్రభుత్వానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. విదేశీ టూర్లు చేసే వాళ్ళపైన సెజ్ విధిస్తారన్న వార్తలను అయితే ప్రధానంగా ఖండించారు. తర్వాత అమెరికాలో అదానీపై కేసులు $18 బిలియన్ చెల్లించేందుకు అంగీకారం. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన లంచం కేసులో రాజీ పరిష్కారం కుదిరింది. ఇందుకోసం $18 బిలియన్ చెల్లించేందుకు అదానీ అంగీకరించారు. $18 బిలియన్ పెద్ద మొత్తం అని చెప్పొచ్చు. అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకునేందుకు రాజకీయ నాయకులు, అధికారులకు భారీగా లంచాలు ఇచ్చారని, విషయంలో అమెరికా ఇన్వెస్టర్లు మోసం చేశారని, తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ అయితే పైన మొత్తానికి రాజీ కింద $18 బిలియన్ చెల్లించేందుకు అదానీ గ్రూప్ అయితే అంగీకరించింది. ఆ వార్త అయితే చూస్తున్నాం. తర్వాత పెరుగు ధరల పెంపుతో రాష్ట్రంలో 1.8 కోట్ల వినియోగదారులపై భారం. పెంపు నిర్ణయంపై మిశ్రమ స్పందన అంటూ పెట్రోల్ పట్టణపై ఒక వార్త అయితే చూస్తున్నాం. తర్వాత ట్రంప్ చైనా పర్యటన గురించి రాశారు. ట్రంప్ చైనా పర్యటన ముగింపు, ఆశించిన ఫలితం ఇవ్వని బీజింగ్ టూర్. ఇరాన్పై స్పష్టమైన హామీ ఇవ్వం జంపింగ్. బోయింగ్ కొనుగోలు ఆశించినంతగా లేవు. తైవాన్పై చైనా తీవ్ర హెచ్చరికలు. అరుదైన ఖనిజాలు, చిప్ కొనుగోళ్లపై లభించని హామీ అంటూ ఆ వార్త చూస్తున్నాం. తర్వాత మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక మందిరం గురించి అయితే ప్రధాన వార్త అయితే మనం చూస్తున్నాం. బోధ్శాల మసీదు కాదు మందిరమే, మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. పరమరాజ్ చక్రవర్తి భోజుడు నిర్మించిన సంస్కృతి విద్యా కేంద్రం వాగ్దేవి ఆలయం, బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న సరస్వతీదేవి విగ్రహాన్ని స్వదేశానికి రప్పించండి అంటూ మధ్యప్రదేశ్ హైకోర్టు అయితే చేసిన వ్యాఖ్యలను అయితే మనం చూస్తున్నాం.
లోపల ప్రజల్లోకి వెళ్తే మత్స్యరంగం పైన తుఫాన్ల దాడి. పెరిగిన ఖర్చుతో మత్స్యకారులకు కుదేలు, అప్పుల ఊబిలో చిక్కుకున్న చిన్న చిన్న మత్స్యకారులు 2025లో 13% తగ్గిన సముద్ర చేపల దిగుబడి నివేదిక వెల్లడించిన సిఎంఆర్ఎఫ్ అని మత్స్యశాఖ సంబంధించినటువంటి ఒకైతే వార్త అయితే చూస్తున్నాం. తర్వాత ఆంధ్ర వికెట్ కీపర్లకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ. విజయనగరంలో ఏసీఏ ప్రత్యేక క్యాంపు ప్రారంభం. భారత మాజీ కిరణ్ మోరే మార్గదర్శకత్వం. యువ ప్రతిభకు పదును పెడుతున్న ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటూ ఒక వార్త అయితే చూస్తున్నాం. తర్వాత వ్యవసాయంలో కృత్రిమ మేధా విప్లవం. గుంటూరులో జాతీయ స్థాయి కార్యకలాశాల ప్రారంభం. డేటా ఆధారిత డిజిటల్ సాంకేతికలతో రైతుకు కొత్త దిశ అంటూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగేటువంటి సెమినార్ గురించి అయితే వార్త చూస్తున్నాం. తర్వాత పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమం పెంచాలి. కేంద్రానికి సీఎం చంద్రబాబు సూచన. మొక్కజొన్న రైతులకు మేలు జరుగుతుంది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరికి ఫోన్. చమురు దిగుమతుల భారం తగ్గేలా ఇథనాల్ మిశ్రమంపై సూచనలు చేసినట్టు వార్తనైతే మనం చూస్తున్నాం. తర్వాత గ్రీన్ ఆంధ్ర సాధిద్దాం. 2040 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనం. ఈ ఏడాది 10 కోట్ల మొక్కలను నాటాం. కేంద్ర పథకాలకు అందిపుచ్చుకొని ప్రభుత్వ స్కూల్స్ను హరితంగా మార్చాలి. 13 విభాగాలు ఇందులో కీలకం. అటవీ శాఖ సిసిఎఫ్ నిరంజన్ మూర్తి. వివిధ విభాగాల రాష్ట్ర స్థాయి అధికారులతో సమీక్ష అంటూ ఈ వార్త అయితే చూస్తున్నాం. రెడీగా సుప్రీంకోర్టు కూడా పొదుపు మంత్రం అన్న వార్తను కూడా ప్రచురించారు. సోమ శుక్రవారాల్లో వర్చువల్ విచారణలకు, ఆ 2 రోజుల్లో అన్ని ధర్మాసనాలు వర్క్ ఫ్రం హోమ్. జూన్ జూలై నెలల్లో కార్పూలింగ్ అంటూ సుప్రీంకోర్టు అయితే ఏదైతే పొదుపు మంత్రం పాటిస్తుందో దానికి సంబంధించిన వార్త అయితే ఒకటి ప్రధానంగా ప్రచురించారు. రైట్. ప్రధానంగా నిన్న ప్రధాని యూఏఈ పర్యటన గురించి అయితే ఎమిరేట్స్తో ఇంధన ఒప్పందం. 40% అవసరాలు తీర్చేలా ఎల్పీజీ సరఫరా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో ఒప్పందం. గుజరాత్ షిప్రీకర్ క్లస్టర్ల ఏర్పాటుకు అవగాహన. చమురు నిల్వలపై ఒప్పందం. రక్షణ రంగంలో వ్యూహాత్మక భాగస్వామ్య ఫ్రేమ్వర్క్. యూఏఈ అధ్యక్షుడితో ప్రధాని మోడీ ద్వైపాక్షిక చర్చలు. ప్రధాని పర్యటన విజయవంతం. మోడీ విమానానికి ఎఫ్జెట్ల ఎస్కార్టు. భారత ప్రధాని స్వయంగా స్వాగతించిన యూఏఈ అధ్యక్షుడు అంటూ ప్రధాని యూఏఈ టూర్ గురించి అయితే వార్త చూస్తున్నాం. తర్వాత 6 రోజుల్లో 5 దేశాలు. మోడీ విదేశీ పర్యటన షురు. యూఏఈలో విజయవంతం. నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీలోనూ పర్యటన. ఇంధన భద్రత, వాణిజ్య, రక్షణ సహకారం కీలకం. మే 20తో విదేశీ పర్యటన ముగుస్తుంది. ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం 5 దేశాల పర్యటన చేపట్టాడు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్తో ప్రారంభమైన తర్వాత నెదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలను సందర్శిస్తారు. 6 రోజుల పర్యటన మే 20 వరకు కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఇంధన భద్రత, వాణిజ్యం, సాంకేతిక ఆవిష్కరణలు ప్రధానంగా ఏదైతే పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ టూర్ అయితే ముఖ్య సంతరించుకుందని చెప్పవచ్చు. తర్వాత మన దగ్గర 3%, విదేశాల్లో 20 నుంచి 100% పెంచారు. మోడీ సర్కార్ బాధ్యతాయుత పాలన. అన్నింటా ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యత. చమురు ధరలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చేసినటువంటి వ్యాఖ్యలను ప్రధానంగా ప్రచురించారు. తర్వాత నీట్ పరీక్ష గురించి కూడా చూస్తున్నాం. జూన్ 21న నీట్ పరీక్ష ఏదైతే క్యాన్సిల్ అయింది, పేపర్ లీకేజ్ నేపథ్యంలో క్యాన్సిల్ అయినటువంటి నీట్ పరీక్షను జూన్ 21న మళ్ళీ రీషెడ్యూల్ చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్. పరీక్షా వ్యవధి 15 నిమిషాల పొడిగింపు. జూన్ 14 నుండి అడ్మిట్ కార్డులు, ఎటువంటి రుసుము అవసరాలు, కట్టిన ఫీజులు వాపసు. నచ్చిన పరీక్షా కేంద్రాన్ని తిరిగి ఎంచుకునేందుకు వారం రోజుల వెసులుబాటు ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి ఆన్లైన్ ఎగ్జామ్స్. రైట్. వచ్చే ఏడాదైనా లీకులు జరగటానికి కట్టడి చేయడానికి ఆన్లైన్ ఎగ్జామ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తర్వాత విజయ్ క్యాబినెట్లోకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2 భర్తీలు ఖరారు. 49 ఏళ్ల తర్వాత తమిళనాడులో కాంగ్రెస్కి మంత్రి పదవులు అంటూ ఒక ప్రధాన వార్త చూస్తున్నాం. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే చీఫ్ జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి టీవీకే నేతృత్వంలోని ప్రభుత్వంలో 2 మంత్రి పదవులు పొందనుంది. ఇది తమిళనాడు రాజకీయాల్లో కొత్త. దాదాపు 59 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీకి తమిళనాడులో 2 మంత్రి పదవులు అయితే టీవీకే పార్టీ ప్రభుత్వంలో అయితే కల్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 2 మంత్రి పదవులను కాంగ్రెస్ కేటాయించడం ఖరారైందని తెలిపారు. ఈ పదవులు ఎవరికి ఎంపిక చేయాలనేది చర్చ దశలో ఉంది. మోలూరు ఎమ్మెల్యే విశ్వనాథ్గన్, కిల్లయలూరు ఎమ్మెల్యే రాజేష్ కుమార్ వంటి నాయకులు మంత్రి పదవులకు ప్రముఖ అభ్యర్థులుగా ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ పరిశీలకుడు గిరీష్ చౌదరి మాట్లాడుతూ చర్చలు జరుగుతున్నాయని, మంత్రి పదవుల సంఖ్య ఖరారు చేయడం ముఖ్యమంత్రి విజయ్ అధికారమే అని తెలిపారు. రైట్. ఇది కాంగ్రెస్కి గుడ్ విషయం అని చెప్పొచ్చు. తర్వాత మిత్రులకే హార్ముజ్ చమురులో
భారత్ చమురు ఓడలకు రక్షణ కల్పిస్తాం, అమెరికా ఆంక్షల ఉద్రిక్తలకు కారణం, ఇరాన్ విదేశాంగ మంత్రి ఆర్ఘాచి వెల్లడి. ఇరాన్ విదేశాంగ మంత్రి ఢిల్లీలో జరిగినటువంటి బ్రిక్స్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ప్రధానంగా ఆయన చెప్పేది అంటే హార్మూజ్ జలసంధి అన్ని దేశాల నౌకలకు తెరిచి ఉంటుంది, కానీ ఇరాన్తో యుద్ధం చేస్తున్న దేశాల నౌకలకు మాత్రం మినహాయింపు అని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ ఆర్ఘాచి స్పష్టం చేశారు. శుక్రవారం బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మాట్లాడుతూ జలసంధి ప్రాంతంలో భారత్ చమురు నౌకలు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇరాన్కు అమెరికాపై నమ్మకం లేదని కూడా తెలిపారు. అమెరికా విధించిన ఆంక్షలే ఉద్రిక్తతకు కారణమని నిందించారు. అమెరికా పాల్పడుతున్న చర్యల వల్ల పరిస్థితి క్లిష్టమైందని, అమెరికా అక్రమ నిరోధక చర్యలు జలసంధి సమస్యలకు కారణమని ఆరోపించారు. అయినప్పటికీ ఇరాన్ యుద్ధంలో ఉన్న దేశాల నౌకలు మాత్రమే ఈ మార్గం వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. రైట్గా నీట్ ప్రశ్నల పత్రంలో సంబంధించిన అయితే రాశారు. సూత్రధారి ప్రశ్నపత్రం ప్యానెల్లో సభ్యుడి కీలక వ్యక్తిగా నిర్ధారణ. ప్రత్యేక క్లాసుల పేరుతో ప్రశ్నలు లీక్ చేసిన అధ్యాపకుడు పూణేలో అరెస్ట్ చేసిన సిబిఐ. 3 రోజుల్లోనే కేసును ఛేదించిన దర్యాప్తు సంస్థ. రైట్, నీట్ పేపర్ లీకేజీలు అయితే నిందితుడిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా ప్రశ్నాపత్రం ప్యానెల్లో ఉండేటువంటి సభ్యుడే ప్రధాన లీకేజీకి కారణమని మనం చూస్తున్నాం. నీట్ పేపర్ లీకేజ్ ప్రధాన సూత్రధారి అరెస్ట్ అయిన కెమిస్ట్రీ ప్రొఫెసర్ శుక్రవారం సిబిఐ పూణేలో అరెస్ట్ చేసింది. దర్యాప్తు ప్రారంభించిన 3 రోజుల్లోనే పేపర్ లీక్ మూలమైన పూణేకు చెందిన ఒక ప్రొఫెసర్ను అరెస్ట్ చేయడంతో పాటు కేసును ఛేదించినట్లు సిబిఐ తెలిపింది. రైట్గా వాతావరణానికి సంబంధించిన న్యూస్ అయితే నేడు అండమాన్కు రుతుపవనాలు, శనివారం నాటికి నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం అండమాన్ సముద్రంలోకి నికోబార్ చేరుకోనున్నాయనే ప్రధాన వార్త అయితే రాశారు. మేబీ ఈసారి మే ఎప్పుడు జూన్ ఫస్ట్ వీక్లో ఎంటర్ అయ్యి ఈసారి మే ఎండింగ్లోనే రుతుపవనాలు రాబోతున్నాయి. తర్వాత ఓమన్ జలాల్లో భారత నౌకపై దాడి, 14 మంది సిబ్బంది సురక్షితం, దాడిని ఖండించిన కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్నట్టు ఒక చూస్తున్నాం. తర్వాత పెట్రో పెంపు పైన రాహుల్ గాంధీ ఏమన్నారో, మోడీ వసూళ్లు, ధరల పెంపుపై కాంగ్రెస్ ఫైర్ అంటూ ఒక వార్త చూస్తున్నాం. ఇక మహానగరాల్లో రేట్లు ఎట్లా ఉన్నాయో ఒకసారి ఢిల్లీలో అయితే 97 రూపాయల నుంచి 3 రూపాయలు పెరిగింది. కోల్కతాలో 108 రూపాయల నుంచి 3 రూపాయలు పెరిగింది. ముంబైలో 106 రూపాయల నుంచి 3 రూపాయలు పెరిగింది. చెన్నైలో 103 రూపాయల నుంచి ₹2.83 పెరిగింది. అలాగే డీజిల్ అయితే 90 నుంచి 3 రూపాయలు ఢిల్లీలో, కోల్కతాలో 95 నుంచి 3 రూపాయలు, ముంబైలో 93 నుంచి ₹3.11, చెన్నైలో 95 రూపాయల నుంచి ₹2.86 చొప్పున అయితే డీజిల్ పెరిగింది. ఇక స్పోర్ట్స్లోకి వెళ్తే సెమీస్లో సాత్విక్ జోడీ ముగిసిన సింధు లక్ష్య సేన్ పోరాటం థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ జోర్నీ. థాయిలాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ జోర్నీలో సింధు అయితే ఓటమి చూసింది. తర్వాత ఐపీఎల్ విషయానికి వస్తే చెన్నైకి లక్నో చెక్ కీలక మ్యాచ్లో చిత్తుగా ఓడిన సిఎస్కే, చిత్తకొట్టిన మిచెల్ మార్స్, మెరిసిన ఆకాష్, రాణించిన పురన్ ఇంగ్లీష్, కార్తిక్ శ్రమ వృధా, 7 వికెట్లతో ఎల్ఎన్జీ ఘన విజయం అంటూ స్పోర్ట్స్ సంబంధించిన వార్త అయితే చూసాం. ఇవి ఇప్పుడు అనుకున్న అప్డేట్స్. చూస్తూనే ఉన్నాడు వైకే న్యూస్, తెలుగు వారి గుండె చప్పుడు.